వెల్కమ్ టు మను బ్లాగ్స్. నేను మీ మను. ఇది యూట్యూబ్లో నా ఫస్ట్ లాంగ్ వీడియో అనమాట. ఫుల్గా అయితే చూడండి, చాలా బాగుంటుంది. గుడివంకకు నేను బై బస్సు అయితే చేరుకున్నా. ప్రతి ఇయర్ ఆది కృతికకి బస్సులు అయితే వేస్తూ ఉంటారు కుప్పం నుంచి. నేను కుప్పంలో ఆఫ్టర్నూన్ 3 o'clock అయితే బస్సు ఎక్కాను. పర్వాలేదు, రెస్ట్ తక్కువేనండి. కానీ గుడివంకకు వచ్చి చూడగానే అర్థమైంది జనాలు ఎంతమంది ఉన్నారనేసి. మీరే చూస్తూ ఉన్నారు కదా, బస్సులన్నీ ఇక్కడే ఆపేస్తారు. ఇక్కడ నుంచి అయితే కొంచెం దూరం నడుచుకొని అయితే వెళ్ళాలి. ఈ టెంపుల్ వచ్చేసి కర్ణాటక, తమిళనాడు, మన ఆంధ్రప్రదేశ్ సెంటర్లో అయితే ఉంటుంది. ఈ 3 స్టేట్స్కి అయితే ఇది కొంచెం దగ్గర. ఇంకా నా వెనకాల కూడా చూసుకోవచ్చు, 2 వీలర్లో వచ్చేవాళ్ళు, ఆటోలో వచ్చేవాళ్ళు అయితే కూడా ఉన్నారు. ఇంకా కొంచెం దూరం నడిచిన తర్వాత మీరు చూసుకోవచ్చు, ఈ కలుషంలో నీళ్ళు అయితే ఉంటుంది. ఇక్కడ క్రేన్ కావుళ్ళు అయితే దానికైతే రెడీ అవుతూ ఉంటారు. మీరు చూసుకోవచ్చు, పంపులు అయితే కొడుతూ ఉంటారు. మీరు చూస్తూ ఉన్నారు కదా, విభూది మళ్ళా కొక్కీలు అయితే ఉంటుంది తట్లో. ఈ కొక్కీలు వచ్చేసి వాళ్ళు వీపు వెనకాలైతే కూర్చుతారు దేవుడు వచ్చినాక. ఇంకా అలా చూస్తూ ఉంటే నాకు గూస్ బంప్స్ అయితే వచ్చింది. ఇంకా ఆ కొక్కిలు అయితే తాడుకు కట్టేసి క్రెయిన్లు అయితే పోతారనమాట గుడి దగ్గరికి. ఇంకా వాళ్ళ కావిళ్ళంతా కూడా గుడి ముందర అయితే చల్లించుకుంటారు. చూపిస్తాను అది కూడా పైకి వెళ్ళాక. ఇంకొంచెం ముందుకు రాగానే ఈ లేక్ అయితే కనిపిస్తుంది. ఎవరైతే కావిళ్ళు ఎత్తుకున్నారో వాళ్ళు ఇక్కడే స్నానం చేసి కొండ అయితే ఎక్కుతారు. వాళ్ళే కాదు, మనం కూడా చేసుకోవచ్చు. ఇక్కడ చేస్తే చాలా మంచిదంటారు. ఇక్కడైతే మీకు క్లీన్గా కనిపిస్తుంది చూడండి, కొక్కిలు కట్టుకునే వాళ్ళు ఎట్లయితే క్రెయిన్లు ఎక్కారనేసి. నలుగురు ఒకే క్రెయిన్లో అయితే వచ్చిండారు. అంతేకాదు వీళ్ళకి ఇష్టమైన బ్యానర్లు కూడా పైన నుంచి అయితే వదులుతారు. మీరే చూడండి. అప్పుడే చెప్తుంది కదా, ఈ లేక్లో స్నానం చేసి కావిళ్ళు అయితే వాళ్ళు కొండ అయితే ఎక్కుతారని. ఇక్కడైతే చూసుకోవచ్చు, స్నానం చేసేసి కావిళ్ళు అయితే ఎత్తుకో ఉండరు. పాటలు పాడుకొని డాన్స్ చేసుకొని ఎలా అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈయనైతే చూడండి, శూలం గుచ్చుకొని నిమ్మ పండ్లు పిండిలతో అయితే కూడా గుచ్చుకో ఉన్నాడు. దేవునికి ఇలా అయితే కూడా మొక్క ఉంటారు. ఇంకా కింది ఇవన్నీ చూసుకొని దేవుని దర్శనం కోసం అనేసి నేను కొండ అయితే ఎక్కేశాను. నియర్లీ ఇక్కడికి 2 lakh డివోటీస్ అయితే విజిట్ చేస్తారంట. చూడొచ్చు ఇక్కడ ఎంతమంది కావుళ్ళు అయితే ఎత్తుకొని కొండ అయితే ఎక్కుతా ఉండరు. ఇంకా నేను కూడా వాళ్ళతో పాటు కొండ అయితే ఎక్కేసాను. ఇంకా పైకి రాగానే వీళ్ళైతే కనిపించారు. వీళ్ళైతే చూడండి ఎంత బాగా డాన్స్ చేసుకొని మురుగుని పాటలు అయితే పాడుకొని ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ అయితే చూడండి పెద్ద గుండ్రాన్ని అయితే లాగుతూ ఉన్నారు. గుడి చుట్టూ గ్రౌండ్ అయితే వేసేసి గుడి ముందుకు అయితే వచ్చి ఆగుతారు వారి కావిళ్ళు చెల్లించుకోవడానికి. ఇంకా నేను కూడా దేవుని దర్శనం కోసం అనేసి క్యూ లైన్ లోపలికి అయితే వెళ్ళిపోయాను. లక్కీగా అంత రష్ అయితే మునిలేదు లోపల. ఇక్కడైతే చూసుకోవచ్చు, దేవుని ముందు కూడా కొక్కిలు అయితే తీస్తూ ఉంటారు. చూడండి దేవుణ్ణి అయితే ఎంత బాగా అలంకరించిండారో. ఇంకా దర్శనం అయితే చాలా బాగా అయితే జరిగింది. త్వరగా అయితే కంప్లీట్ అయిపోయింది. లోపల ఉండగానే వర్షం అయితే పడింది. ఇంకా బయటకు వచ్చి చూస్తేనే వీళ్ళైతే చూడండి ఎంత బాగా పాటలు పాడుకొని డాన్స్ అయితే వేస్తూ ఉంటారు. అంటే దేవుని పైన అంత భక్తి అన్నమాట వీళ్ళకి. అప్పుడే చెప్తుంది కదా, గుడి చుట్టూ గ్రౌండ్ అయితే వేసేసి వాళ్ళ కావిళ్ళని అయితే గుడి ముందరే ఇక్కడ చెల్లించుకుంటారు. వీళ్ళనైతే చూడండి 4 కొక్కిలు అయితే కుచ్చుకుంటారు. ఇంకా వర్షం అయితే చాలా గట్టిగానే పడింది. వీళ్ళైతే చూడండి వర్షం కూడా లెక్క చేయకుండా ఎంత బాగా డాన్స్ చేసుకొని బ్యానర్లు అయితే వదులుతూ ఉంటారు పైన నుంచి. అంటే మురుగుని పైన అంత భక్తి అన్నమాట వీళ్ళకి. కోరుకున్న కోరికలు అయితే త్వరగానే తీరిపోతాయి. ఇక్కడ చూడండి వీళ్ళకైతే చాలా మందికి దేవుడు వచ్చేసి ఎట్లా ఆడుతూ ఉండారో. ఇంకా ఆకలిగా ఉందనేసి అవంతా చూసుకొని మసాలా పూరి అయితే తినేసాను. ఈ వ్యూ అయితే చూడండి, వర్షం పడ్డాక ఎంత బాగుందో. ఇది వచ్చేసి తేరు కావులు, ఇది కూడా అయితే ఈడుస్తారు. ఇంకా వర్షం అయితే పడింది. ఇంకా లేట్ అవుతుంది అనేసి కొండ అయితే దిగేసాను త్వరగా. కొంచెం కొండ దిగిన తర్వాత నా ముందుండే వ్యూ అయితే చూడండి, వర్షం పడ్డాక ఎంత బాగుందో అసలు. మధ్యాహ్నం ఉన్నట్లయితే లేదు. కొండ దిగుతా ఉండగానే ఎన్న అయితే కనిపించాడు. ఎన్న అయితే చూడండి ఎంత పెద్ద శూలం అయితే గుచ్చుకో ఉండారో. దేవుడు అయితే రాగానే కొండ అయితే ఎక్కేస్తారు. ఈ వర్షంలో కూడా డాన్స్లు పాటలు అయితే అస్సలు ఆపట్లేదు వీళ్ళు. మీకు మధ్యాహ్నం చూపించిండే లేక్ ఇప్పుడు చూపించిండే లేక్ అయితే మీరు చూసుకోవచ్చు ఎంత డిఫరెన్స్ కనిపిస్తూ ఉందో. వర్షం పడింది కదా, అందుకే ఇట్లుంది. సూపర్గా ఉంది కదా. ఇంకా హ్యాపీగా దేవుని దర్శనం అయితే తీసుకొని అన్ని ఎక్స్ప్లోర్ చేసి బస్ ఎక్కడానికి అయితే వెళ్ళిపోయా. ఇంకా వెళ్లే దారిలో ఈ సన్సెట్ వ్యూ అయితే చూడండి, ఆ టెంపుల్, ఆ సన్సెట్ చాలా బాగా అయితే అనిపించింది. ఇంకా బస్సులో అయితే ఎక్కి కూర్చొని వేసినాను. ఇంకా వీడియోని అయితే ఒక లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ బటన్ అయితే ఆన్లో పెట్టేసుకోండి ఇలాంటి కంటెంట్ కోసం. ఫస్ట్ వీడియో కదా, బాగా అయితే వచ్చింది అనుకుంటున్నా. ఇంకా కుప్పంకి రాగానే మా తమ్ముడు వచ్చి అయితే పిలుచుకున్నాడు. దిస్ ఈస్ మను సైనింగ్ ఆఫ్. బాయ్.